పరిధిలో విద్యుత్ స్తంభాలు 84 ట్రాన్స్ఫార్మర్లు నేలమట్టమయ్యాయని మహబూబాబాద్ డివిజనల్ ఇంజనీర్ విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా డోర్నకల్ సీరోల్ మండలంలో వరదలకు 422 స్తంభాలు 10 ట్రాన్స్ఫార్మర్లు వరదలో కొట్టుకుపోయాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పనులు ప్రారంభించామని, వరదల్లో మునిగి గ్రామంలోకి మరుసటి రోజు విద్యుత్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరో 2 రోజుల్లో రైతులకు కూడా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. గ్రామంలో విద్యుత్ మీటర్ లేని వారికి గృహజ్యోతి పథకం కింద విద్యుత్ అధికారులకు 938 రూపాయలు డీడీ కడితే ఎలాంటి షరతులు లేకుండా మరుసటి రోజే మీటర్ను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ ముల్కలపల్లి విలేజ్లో ఉన్నాము. మొన్న 1st తారీఖు వచ్చినటువంటి 31st నైట్ వచ్చినటువంటి బీభత్సమైనటువంటి వరద వల్ల చాలా ఇక్కడ నెంబర్ ఆఫ్ పోల్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ డ్యామేజ్ అయినాయి. ముఖ్యంగా సీరోల్ మండలం అయితేంది, ఇక్కడ డోర్నకల్ మండలం అయితేంది, కొరవి మండలం, కొత్తపేట మండలం, వీటికి సంబంధించినటువంటి అన్నిటి కూడా చాలా డ్యామేజ్ అయినాయి. దాదాపుగా డివిజన్ పరిధిలో 1013 పోల్లు ఇరిగిపోవడం జరిగింది. దాదాపుగా 84 ట్రాన్స్ఫార్మర్స్ మునిగిపోవడం జరిగింది. 44 ట్రాన్స్ఫార్మర్స్ ప్లింతులపై కింద పడటం జరిగింది. ఇవి అన్నిటినీ కూడా మేము యుద్ధ ప్రాతిపదిక మీదుగా ప్రభుత్వం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మా సీఎండీ గారు గౌరవనీయులు వరుణ్ రెడ్డి గారు, ఐఏఎస్ గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద అందరికీ ముందు పవర్ సప్లై రిస్టోర్ చేయాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అందరికీ కూడా సప్లై ఇవ్వడం